కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పుణ్యక్షేత్రంలో శ్రీ గోవిందమాంబ సమేత జగద్గురు శ్రీ మధ్విరాటు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మహాపూజ మరియు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక వేడుకలు ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మికతతో నింపాయి. సత్కార వస్త్రాన్ని అందజేశారు. అట్లాగే శ్రీ ఈశ్వరి మహాదేవి పీఠాధీశ శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం మరియు పడి పూజా కార్యక్రమం నిర్వహించడం మాకు చాలా సంతోషించదగిన విషయము. ఈ కార్యక్రమానికి చేసినటువంటి జగద్గురు వారి పౌత్రియకు జగన్మాత శ్రీ ఈశ్వరి మహాదేవి మఠం మఠాధిపతులు శ్రీ వీర శివకుమార స్వామి వారికి నా హృదయపూర్వక శుభాభినందనలు. అలాగే ఈ కార్యక్రమానికి మమ్మల్ని ముఖ్య అతిథులుగా ఆహ్వానించిన బ్రహ్మస్వామి దీక్షాపరంకు జగద్గురు శ్రీ మధ్విరాటు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను నూతన మఠాధిపత్యం చేపట్టిన తర్వాత ఈ కార్యక్రమానికి గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి మొట్టమొదటిసారిగా హాజరవడం అనేది నాకు సంతోషించడానికి విషయం. ఇది ఒక శుభపరిణామంగా భావిస్తున్నాను. తర్వాత ఈ బ్రహ్మస్వామి దీక్షాపరులు కూడా ఆరాధన ఉత్సవాల సందర్భంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూలైన్లు ఏర్పాటు చేయడం కానీ, వారికి భోజన వస్తువులు కానీ అన్ని విధాలుగా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు గమనిస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. మాకు తెలియనటువంటి ఏదైనా విషయాలను కూడా ముందు మాకు తెలియపరిస్తే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేస్తాము. ఈ ఆరాధన ఉత్సవాలు అందరూ కూడా కలిసి శ్రీ వీరబ్రహ్మక్షేత్రం కందిమలయపుర సంస్థాన జగద్గురు శ్రీ మధ్విరాటు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం 8వ తరం 12వ మఠాధీశులైనటువంటి పూజ్య శ్రీ 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 వీరధర్మజ వెంకటాద్రి స్వాముల వారికి దివ్య పాదపద్మం నమస్కరిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి వీరబ్రహ్మ భగవాన్ భగవద్భక్తులు దీక్షాదారులందరికీ కూడా ఆ సర్వేశ్వరుని శుభాశిష్యులు కలగాలని ప్రార్థిస్తూ ఈ ఆరాధనోత్సవం 333వ జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవంలో ఒక ప్రత్యేక సందర్భాన్ని సంతరించుకోవడం ఏంటంటే, ఇప్పుడే మన ఆస్థాన గారు చెప్పారు, దీక్షాదారులు వీలైతే ప్రతి సంవత్సరం కూడా వైశాఖ శుద్ధ పంచమి నాడు ఇలాంటి కార్యక్రమం నిర్వర్తించుకోవడానికి మీరు ప్రయత్నిస్తే బాగుంటుందని వారు సూచన చేశారు. గమనిస్తే ఆరాధన ప్రారంభానికి ముందు కళ్యాణము, ఆరాధన ముగించిన తర్వాత ద్వాదశి రోజు మాస కళ్యాణం. అది దైవానుగ్రహంగా భావించాలి. ముందు కళ్యాణం జరుగుతుంది, ఆ తర్వాత పూర్తయినాక కూడా స్వామివారి కళ్యాణం జరుగుతుంది. స్వామివారి నూతన అభిషిక్తులైనటువంటి మఠాధిపతుల వారి యొక్క ఆధ్వర్యంలో ఇది ఒక శుభతరుణంగా మనం భావించి ఈ వీరబ్రహ్మక్షేత్రం అద్వితీయమైనటువంటి అభివృద్ధి పదంలోకి వెళ్ళి భగవద్భక్తులందరికీ కూడా సర్వదా శుభ అనుగ్రహం కలగాలని ఈ సందర్భంగా మనం కోరుకుంటూ